హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ కేరళ మలయాళం మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 9 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్కి వచ్చేస్తే టోనీ అనే ఒక అబ్బాయి అయితే కట్టప్పన్ అనే విలేజ్ లో తన ఫాదర్ అయితే ఉంటూ ఉంటాడు. వాళ్ళ మదర్ మాత్రం ఎప్పుడు లాంగ్ బ్యాక్ యూకేలో సెటిల్ అయిపోయి ఉంటుంది. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా టోనీ కూడా వెళ్ళి యూకేలోనే సెటిల్ అవ్వాలని అయితే కోరుకుంటాడు. బట్ టోనీ మాత్రం కేరళలోనే ఒక చిన్న స్టార్ట్అప్ బిజినెస్ అయితే పెట్టుకుందామని చూస్తారన్నమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. మూవీ అప్డేట్స్ కోసం అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి భయ్య, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, తీసుకున్న థీమ్ అయితే కాన్సెప్ట్ అయితే బాగుంది భయ్య. బట్ ఎగ్జిక్యూషన్ అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. అందుకే మూవీ అంతగా నచ్చలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే రెలవెంట్ థీమ్ భయ్య. చాలా మంది యూత్ ఇప్పుడు పడుతున్న ప్రాబ్లమ్స్ ని బాగా బేస్ చేసుకుని ఆ థీమ్ ని అయితే తీసుకోవడం జరిగింది. మంచిగా సోషల్ కామెంటరీకి అయితే యూజ్ అవుతుంది. సో అందువల్ల తీసుకున్న థీమ్ కి అయితే కనెక్ట్ అయ్యాను నేను కొంచెం. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. ఇంద్రాన్స్ గారి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా వర్కౌట్ అయింది. అండ్ మ్యూజిక్ అండ్ విజువల్స్ కూడా బాగానే అనిపించాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంటుంది. ఆబ్వియస్లీ మలయాళం మూవీస్ అంటే సినిమాటోగ్రఫీ బాగుంటుంది. అండ్ స్టోరీ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే వర్కౌట్ అవుతాయి భయ్య. కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ కనెక్ట్ పరంగా అయితే వర్కౌట్ అవుతాయి. అంతకు మించి అయితే మూవీలో నాకు ఏం నచ్చలేదు భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వీక్ స్క్రిప్ట్ అండ్ ఆ ఫోకస్ కూడా చాలా వీక్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే అయితే చాలా అనైవెన్ గా వెళ్తుంటుంది అనమాట. ఒక ఫార్మాలిటిక్ వేలో తీసుకెళ్తారు. ఆ ఫ్యామిలీ డ్రామా గానీ, సోషల్ ఇష్యూస్ కానీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ ఇవన్నీ కూడా చాలా రొటీన్ గా తీసుకెళ్తారు. అండ్ అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమి ఉండవు అనమాట ఐడియాస్ అన్నవి. ఆ స్క్రీన్ ప్లే వల్ల మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది మూవీకి. ఇంకా లీడ్ క్యారెక్టర్ కూడా డిస్కనెక్ట్ అయిపోతాం భయ్య మనం. ఆ క్యారెక్టర్ కి ఎమోషనల్ వెయిట్ ఉండదు అండ్ రిలేటబుల్ గా కూడా అనిపించదు. స్టోరీ రిలేటబుల్ గా ఉంటుంది కానీ క్యారెక్టర్ మాత్రం రిలేటబుల్ గా ఉండదు. ఆ ఎంగేజ్మెంట్ అంతా వీక్ అయిపోద్ది. చాలా వరకు కూడా స్క్రీన్ ప్లే లో స్ట్రగుల్స్ ఉండడం వల్ల అంతగా కనెక్ట్ అవ్వం మనము. ఇంకా ప్రీచీ టోన్ అంటారా, అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. అంటే ఎమోషనల్ కనెక్ట్ గా తీసుకెళ్లకుండా వీళ్ళు లైక్ ఏదో కామెంటరీ చేసే విధంగా తీసుకెళ్తారన్నమాట స్టోరీని. అందుకే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇన్ కేస్ ఎమోషనల్ టచ్ ఇచ్చి ఉంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మూవీ అని. ఈ సోషల్ కామెంటరీ అన్నది అంతగా వర్కౌట్ అవుతుంది అన్ని మూవీస్ లో. చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడైతే అది దెబ్బ అయిపోయిందని చెప్పాలి. ఇంకా కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా తీసుకుంటారు, అది కూడా అసలు వర్కౌట్ అవ్వదు. త్రూఅవుట్ ద మూవీ ఎంజాయ్ చేశానని చెప్పుకోవడానికి అయితే ఏం లేవు భయ్య. థీమ్ బాగుంది, సరే ఇంట్రెస్టింగ్ గానే ఉంది థీమ్ కదా అనుకున్నాం. కానీ వెళ్ళి కొద్ది ప్రొసీడింగ్స్ అన్ని ప్రిడిక్టబుల్ అయిపోవడం, స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉండడం, అన్ఈవెన్ గా ఉండడం వల్ల నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీ అన్నది. నాకైతే నచ్చలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఎలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.